కలియుగ వెంకటేశ్వని యొక్క ఆస్తి వివరాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎంతో కుతూహలంగా ఉంటుంది. కానీ స్వామివారి ఆదాయాన్ని లెక్క కట్టడం మానవ మాత్రం మనము ఎంత మాత్రము. టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం తిరుమలేశుని ఆస్తుల్ని కొన్ని వివరించింది. కలియుగ దేవుడు తిరుమలేశుని హుండీ ద్వారా వచ్చే నగదు 8,500 కోట్లు, 10 టన్నులకు పైగా బంగారాన్ని బ్యాంకులలో టీటీడీ డిపాజిట్ చేసింది. దేశవ్యాప్తంగా 1,226 ఎకరాలను వ్యవసాయ భూములు ఉన్నాయట స్వామివారికి. అంతేకాదు 6,410 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. 307 కళ్యాణ మండపాలు స్వామికి ఉన్నాయి. టీటీడీ నిర్వహించే ట్రస్టులకు ఏటా 300 కోట్ల పైగానే విరాళాలు వస్తాయట. అనేక ఆసుపత్రులకు, స్కూళ్లకు, నిత్య అన్నదానాలకు, సంక్షేమ కార్యక్రమాలకు టీటీడీ భారీగా ఖర్చు చేస్తుందట. తిరుమలేశుని ఆదాయ వివరాలు టీటీడీ అఫీషియల్గా వివరించింది. మరి మీకు తిరుమలేశుని ఆదాయాలెన్నో తెలిసాయి కదా.